దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి అతీషి రాష్ట్ర పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరాకు లేఖ రాశారు. ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న కీలకమైన వాటర్ పైప్లైన్ల వద్ద పోలీసులు భద్రత కల్పిస్తూ పర్యవేక్షించాలని లేఖలో కోరారు. నీటి సరఫరాకు అంతరాయం కలిగించేందుకు పలువురు కుట్ర పన్నుతున్నారని అన్నారు. ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. నీటి పైప్ లైన్ను కత్తిరించి నీటి సమస్యను మరింత పెంచేందుకు పలువురు ప్రయత్నించారు. పైప్ లైన్లకు సంబంధించిన నట్లు, బోల్ట్లను కత్తిరించారు. దీంతో అతీషి నీటి సమస్యను మరింత పెంచేందుకు ఎవరో కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించారు. రాబోయే 15 రోజుల పాటు ప్రధాన పైప్ లైన్లకు పెట్రోలింగ్, పోలీసు భద్రత కల్పించాలని కమిషనర్ను కోరారు. పైప్ లైన్ను రిపేర్ చేసేందుకు 6 గంటల సమయం పడుతున్న కారణంగా దక్షిణ ఢిల్లీకి నీటి సరఫరా నిలిపివేయనున్నారు. పైప్ లైన్ ధ్వంసం కారణంగా ఇవాళ దక్షిణ ఢిల్లీకి దాదాపు 25% తక్కువ నీరు సరఫరా అవుతుందని అతీషి తెలిపారు. నీటి కొరత కారణంగా ఢిల్లీలో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరాయి. ఢిల్లీలో నీటి ఎద్దడికి ఆప్ ప్రభుత్వం చేతగాని తరమే కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. పలుచోట్ల బీజేపీ శ్రేణులు ఆందోళనలు, నిరసనలు కూడా చేపడుతున్నారు. ఢిల్లీ జల్ బోర్డు కార్యాలయం దగ్గర మాజీ ఎంపీ రమేష్ బిధూరి నేతృత్వంలో ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనల్లో పాల్గొన్న మహిళలు ఆఫీస్పై రాళ్లు రువ్వారు. దీంతో జల్ బోర్డు కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆఫీస్లో ఫర్నిచర్ ధ్వంసమయ్యింది.